మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్ కి కాల్ చేయండి. ఢిల్లీకి జగన్ ఢిల్లీకి వెళ్ళబోతున్నారు. సోషల్ మీడియా బాగా సర్క్యులేట్ అవుతుంది. అంటే అతనిపై ఉన్న కేసుల గురించి, సెక్యూరిటీ గురించి. ఆ పనులకి చచ్చిన ఢిల్లీ వెళ్ళి ఆయన టైం వేస్ట్. అలా వెళ్ళి లాబింగ్లు చేసుకునేవాడైతే ఈరోజు ఇలా ఈల్డ్ అయ్యి సొంత పార్టీ పెట్టుకోవడం పవన్ కళ్యాణ్ గారులకి ఏదో ఆయన కాలక్షేపం చేసుకుంటూ ఉందుడు. అలాంటి పద్ధతులకి వ్యతిరేకతను ఏమైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండే మనిషి వాడంటే జగన్మోహన్ రెడ్డి. హరిహరాదులు వచ్చినా నెత్తి మీద పిడుగులు పడినా చెలించని మనస్తత్వం ఉంది అతనికి. ఏదైనా కాంప్రమైజ్ అయితే ఈ పని ఇప్పుడు కాంగ్రెస్తోనే కాంప్రమైజ్ అయితే ఆయనకి చెప్పలేవు కదా. అంటే సెకండ్ మిథున్ రెడ్డి కూడా లోపలికి వెళ్ళిపోయారు. ఇప్పుడు నెక్స్ట్ జగన్ ఉన్నారు, ఆ భయంతో ఉన్నారు జగన్ అని. మిథున్ రెడ్డి లోపలికి వెళ్తే అడ్వకేట్లు చేసిన తప్పు అది. క్రిమినల్ ప్రొసీడింగ్స్ తెలియనివాడు సివిల్ మ్యాటర్స్ చూసుకునేవాడిని రెడ్ పిటిషన్లు ఫైల్ చేసుకునేవాడు తీసుకెళ్ళి బెయిల్లో విని ఆర్గ్యుమెంట్లు చేయమంటే ఏమవుతాయి? దాని పర్యవసనాలు జగన్మోహన్ రెడ్డి పిలిచి కూడా తలంటేసాడు మొత్తం. ఏంది పరిస్థితులు, ఏంది పరిమాణాలు, వాట్ ఐ బ్రీఫ్ అండ్ వాట్ యూ ఆర్గ్యూడ్. ఇది హ్యూజ్ డిబేటబుల్ టాపిక్ అవుతుంది వాళ్ళు లీగల్ ఫెటర్నిటీకి. ఒక బాస్ డైరెక్షన్నే మితిమీరి సొంత పెత్తనాలు ఎలగబెట్టిన లీగల్ టీము అన్నది ఎస్టాబ్లిష్ అయింది. సరే, ఇంకో అంశానికి వెళ్తే దేశంలోని ఎన్నికలు చోరీ అయిందని రాహుల్ గాంధీ గారు అంటున్నారు ఈవీఎంల మీద. ఖచ్చితంగా అది దాన్ని ఈ ఇండిపెండెంట్ కెపాసిటీతో ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా సమాధానం ఇస్తుందో ఎదురు చూస్తున్నారు. సుప్రీంకోర్టు అక్షంతలు చెప్పినా, సుప్రీంకోర్టుకి తిరిగి సారీ చెప్పినా వాళ్ళు చేసే పనులు, ఆ పనికిమాలిన ఎలక్షన్ కమిషన్ చేస్తున్న పనులకి కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలే కోల్పోయి నిస్సహాయ స్థితుల్లో ఉంటున్నాయి. సో ఈ పర్యవసానాల మీద వాళ్ళు సీరియస్ ఫుడ్ డౌన్ చేసి సుప్రీంకోర్టు ఒక డైరెక్షన్ ఇస్తేనే కానీ దానికి అనుగుణంగా వీళ్ళు పని చేయకపోతే చాలా కష్టం. ఎందుకంటే పేరుకి పెత్తనం ఇస్తే బుర్రతో కొలికి పెట్టింది అన్నట్టు ఈ ఎలక్షన్ కమిషన్కి స్వయం ప్రతిపత్తి అన్న దగ్గర గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ఎలాంటి ఫలితాలు అనుభవిస్తున్నామో ఒకసారి చూసుకోండి. ఏ ప్రాతిపదిక మీద ఈ గవర్నమెంట్లు ఏ విధంగా ప్రజా వ్యతిరేకత అనేది ఎక్కడ సౌండే లేకుండా ఉంటుంది. ఏ ప్రాతిపదిక మీద ఎలక్షన్ కండక్ట్ చేస్తారో ఎవరికి అర్థం చెక్కట్లేదు, అర్థమే కావట్లేదు. సో అలాంటి పరిణామాల్లో చేతులు దులుపుకొని సారీ దాసరి తప్పులు దండంతో సరి అన్నట్టు సారీ చెప్పి తప్పించుకుంటుంటే అన్నాళ్ళు. ఈ తీవ్రతని ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ వేదికగా ఈ పార్లమెంట్ సెక్షన్లోనే ఖచ్చితంగా గలవెనిపించే కార్యక్రమాన్ని తెరలేపాడు. ఒకటి పుల్వామా దాడి, ఆపరేషన్ సింధూర్, ఒకటి ఈ బీహార్ ఎలక్షన్స్. ఈ పార్లమెంట్ ఉభయ సభలు కుదుపు ఎదుర్కొంటున్నాయి. ఈ ప్రాసెస్లోనే రాష్ట్రపతి గారు రాజీనామాకు కూడా లీడ్ అయింది. ఎందుకంటే అపోజిషన్ చాలా స్ట్రాంగ్గా ఉంది రాజ్యసభలో. ఆ ఖచ్చితంగా వాళ్ళు గలం వినిపించే కార్యక్రమానికి తెరలేపితే వీళ్ళ దగ్గర డిఫెన్స్ మాడ్యూల్ ఎక్కడే లేదు. అందుకని ఆ కాన్సిక్వెన్సెస్లో 6 నెలలు బట్టి అశ్రద్ధగా ఉన్న ఆ ధనఖడ్ గారికి ఈసారి శాశ్వత పరిష్కారం రాజీనామా, హెల్త్ అజార్డర్స్ అని. ఇది భారతదేశ చరిత్రలో ఒక ఉపరాష్ట్రపతికి ప్రభుత్వ విశ్వసనీయత కోల్పోవడం అనేది ఇప్పటిదాకా జరగలేదు. రాష్ట్రపతులు, ఉపరాష్ట్రపతుల మీద కూడా 5 సంవత్సరాలకి దారి తీసేంత పరిస్థితులు వస్తున్నాయంటే అభిషేక్ శర్మ నోట్లు కట్ల ఉదంతం ఇవన్నీ చూసిన తర్వాత అసలు ఏ విధంగా ఫంక్షనింగ్ ఉందో కొట్టాల్సి కనబడుతుంది డొల్లతం. అది భయంతో చేసిన రాజీనామా అంటారు లేదా ఆరోగ్యపరంగా? ఆయన భయంతో కాదు. రీసెంట్ పాస్ట్లో సీనియర్స్కి బీజేపీ చేస్తున్న దాష్టికం కింద చూడాలి. బీజేపీ బీ టీమ్గా ఎవరు మన అమిత్ షా గారు, నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఒక ఒరిజినల్ మొనాటమీ ఆఫ్ బీజేపీ ఎప్పుడో దెబ్బతింది 2014 నుంచి. అప్పటిదాకా ఉన్న అద్వానీ గారు, మహానుభావుడు వాజ్పేయి గారు ఇలాంటి ఏరాలన్నీ ఫుల్ స్టాపులు పెట్టేసి వీళ్ళ సొంత పెత్తనాలతోనే ఇష్టారాజ్యంగానే బీజేపీ నడిపిస్తారు. దీనికి చాలామంది సీనియర్స్ అట్ ద కాస్ట్ ఆఫ్ దీస్ థింగ్స్ అందుకని వెళ్ళారు. సార్, మరో అంశానికి వెళ్తే అనిల్ కుమార్ అరెస్ట్ కాబోతున్నారు అంటున్నారు, దాని మీద మీ అభిప్రాయం? ఎవడైతే గత ప్రభుత్వంలో గట్టిగా నోరెట్టుకుని మాట్లాడారో వీళ్ళందరికీ ఒకరి తర్వాత ఒకరు క్రోనికల్ ఆర్డర్లో అరెస్టులు తథ్యం అవుతున్నాయి. ముందు ప్రసన్న కుమార్ రెడ్డి సంగతి చూసిన తర్వాత అనిల్ కుమార్ యాదవ్ దగ్గరికి రమ్మనండి. అవి కోర్టులు, కేసులు వాళ్ళని నిద్రపోరు కదా అరెస్ట్ చేస్తారు. కానీ అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ అనిల్ కుమార్ యాదవ్ దగ్గరికి వస్తారు. ఇప్పుడైతే ఓన్లీ అరవడి గారికి ముందు హింట్లు ఇస్తారన్నమాట ముందు సిద్ధంగా ఉండమని. అంతకనే ఇంకేం పార్టీకి ఏమన్నా మైలేజ్ తగ్గే అవకాశం ఉందంటారు? ఏముంటుంది, వాళ్ళ అరెస్టులకి ఆగట్లేదు. మన విడుదల రోజున మనం పిలిచారు, అంబటి రాంబాబు గారిని పిలిచారు, జనాలు మొబిలైజ్ చేశారా? ఎవడన్నా మొబిలైజ్ చేస్తారా? స్వచ్ఛందంగా తరలి అవుతుంది. జనాలు కనబడకపోతే ఎవడేటి చేస్తారు? సో ఇవన్నీ పర్యవసానాలు చూస్తూ రాబోయే రోజుల్లో ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి లీడ్ అవుతుందో చూస్తున్నారు. వీళ్ళు అరెస్ట్లే తథ్యం అనుకుని 5 సంవత్సరాలు కాలక్షేపం చేయడానికి నిశ్చయించుకుని ఉన్నారు. ఇది ఎన్నాళ్ళు అవుతుందో చూద్దాం. ఆల్రెడీ కోర్టులు ఫుడ్ డౌన్ చేస్తున్నాయి కొన్ని విషయాల్లో. ఈ పర్యవసానాలు రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందో చూడవచ్చు. లోకేష్ గారు రెడ్ బుక్ రాజ్యాంగం ఎప్పుడు ఆపేస్తామన్నారు, మనం ఇంకా కొనసాగిస్తామంటారు? అసలు ఆపితే కదా అది కంటిన్యూ అవుతూనే ఉంది. సార్, ఇంకో అంశానికి వెళ్తే
మాజీ ఎమ్మెల్యే కార్మూర్ నాగేశ్వరరావుపై దాడి జరిగిందన్న దాని మీద మీ అభిప్రాయం? అంటే కర్మూర్ నాగేశ్వరరావు గారు మొన్న ఇది గడప గడపకి కార్యక్రమంలో ఈ 6 ప్రామిసెస్ ఏవైతే తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి ఇచ్చిందో ఆ ఫెయిల్యూర్స్ మీద వైఎస్ఆర్సీపీ ఒక పిలుపు ఇచ్చింది. అవును. వీళ్ళు కూడా ఆ దానికి వెళ్తున్న దగ్గర అడ్డుకొని నిలువరించి అతని ప్రచార రథాన్ని డిస్ట్రాయ్ చేశారు. ఏమవుతున్నాయంటే రాజకీయాల్లో పొలిటికల్ వెంజెంటర్స్ ఎక్కడికక్కడ ఎవరి శ్రేణులు ఎవరు డామినేషన్స్ ఎక్కువ ఉన్నాయి వాళ్ళ బల ప్రదర్శనలకి ఎక్కువగా తావలిస్తున్నారు. దాంట్లో ఇలాంటివి ఖచ్చితంగా ఉంటాయి. అంటే వాళ్ళ తప్పులను ఎంటగట్టడానికి వీళ్ళు ఎప్పుడైతే వేలెత్తి చూపించడానికి కార్యాచరణ రచించబడిందో దానికి విభిన్నంగానే వీళ్ళ ప్రవర్తన నియమాలు ఉంటుంది.